రెండు గుర్రాలకి కూడా ఒకసారి రన్నింగ్ రేస్ కాంపిటీషన్ జరిగింది. అయితే రెండు కూడా ఫాస్ట్ గా పరిగెత్తి ఎండ్ లైన్ ఉంటుంది కదా, విన్నింగ్ లైన్, దాంట్లో రెండు గుర్రాలు కూడా ఒకటేసారి జంప్ అయ్యాయి అనమాట. సో అందరికి కూడా ఒక పెద్ద డౌట్, అసలు ఎవరికి విన్ అయ్యాలి, ఈ గుర్రమా డౌట్. అయితే అక్కడ చూస్తే ప్రైజ్ మనీ ఫస్ట్ వచ్చినటువంటి గుర్రానికేమో 10,00,000, సెకండ్ వచ్చినటువంటి గుర్రానికేమో ఓన్లీ ₹1,00,000. చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో ఎలా దీన్ని డిసైడ్ చేయాలో తెలియక మైక్రోస్కోప్ పెట్టి అక్కడ ఎవరు విన్ అయ్యారో క్లియర్ గా కనుక్కుందామని మైక్రోస్కోప్ తో టెస్ట్ చేశారు. ఇమీడియట్ గా అక్కడ తెలిసింది ఏంటంటే, ఇక్కడ విన్ అయినటువంటి గుర్రం జస్ట్ అది రన్ చేసేటప్పుడు దాని వెంట్రుక ఉంటుంది కదా, ఆ వెంట్రుక ఆ విన్నింగ్ లైన్‌కి ఫస్ట్ టచ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్‌గా ఇది విన్ అయిపోయిందని క్లారిటీ. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మన లైఫ్‌లో చేసే చిన్నటువంటి ప్రయత్నాలు కూడా మనకు పెద్ద రిజల్ట్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రయత్నాన్ని కూడా కన్సిస్టెన్సీగా చేయడం అనేది ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిన అవసరం. నేను ఈ ఆదివారం కండక్ట్ చేసే మెమరీ మిరాకిల్ అనే 2 అవర్స్ వర్క్‌షాప్‌లో అటెండ్ అవ్వాలనుకుంటే, ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్‌కి మీరు మెమరీ అని మెసేజ్ చేసినట్లయితే మా టీమ్ మీకు రిజిస్ట్రేషన్ లింక్ పంపిస్తారు. సో దీంట్లో ఎలా చదవాలి, ఎలా ఫోకస్‌గా ఉండాలి, ఎలాంటి టెక్నిక్స్ నేర్చుకోవాలి, అలాగే ఎలాంటి మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవాలన్న దాని గురించి క్లియర్‌గా మనం డిస్కస్ చేస్తాం. దాంతో పాటు ఇంకా మీకు ఏమైనా క్వెషన్స్ ఉన్నా కూడా అక్కడ మనం డిస్కస్ చేస్తాం.